హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. బాబుగారి పీపీపీ బినామీలకే ప్రాపర్టీ. ప్రైవేటు పరమయ్య కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోట ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57,50,000. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోట సీటు 20 లక్షలే. ఇకపై ఆ ఫీజును ఏకంగా 37,50,000 అధికంగా పెంచేస్తున్న దుస్థితి. అటు ప్రైవేట్ కళాశాలల కంటే కూడా 17.9 లక్షలు అధికం. ఇది వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన పులివెందుల మెడికల్ కాలేజీ. ఇట్లా ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2019-24 మధ్యలో కేంద్రం దగ్గర నుంచి శాంక్షన్ చేసి తెచ్చిండు. దాంట్లో కొన్ని కాలేజీలు భవనాలు పూర్తయినాయి, ఒక 5 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి అనేది ఇక మనకి కళ్ళ ముందు కనపడుతుంది. లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం పునాదులు కూడా వేయలేదు కాబట్టి తీసుకొచ్చిండు, కానీ పునాదులు కూడా వేయలేదు, శంకుస్థాపన చేసి వదిలేసిండు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, ఇక ఆయన శంకుస్థాపన చేసి వదిలేసిండు కాబట్టి మనకెందుకు ఈ గొడవ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా, అసలు ప్రభుత్వ ఆధారంలో నడపలేం మనం అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చి ప్రైవేటీకరణ చేస్తాం. దానికి ముద్దు పేరు ఏం చెప్పిండంటే పీపీపీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరి కోసం ఈ పీపీపీ అంటే ఇక్కడ రాశారు, బాబుగారి పీపీపీ బినామీల ప్రాపర్టీ సృష్టికో సంపద సృష్టి అని చెప్పారులే. అప్పట్లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉండేది, నేను వస్తే సంపద సృష్టించి ప్రజల ఆస్తులు పెంచి రాష్ట్రం ఆస్తులు పెంచుతున్నాను. ప్రజల ఆస్తులు రాష్ట్రం ఆస్తులు పెరగట్లేదు, రాష్ట్రం అప్పులు పెరిగినాయి. 1,89,000 కోట్లు 14 నెలల్లో సృష్టించారు. అప్పులైతే సృష్టించారు, సంపద సృష్టించాల. సంపద కూడా సృష్టిస్తున్నారు. ఎవరికి? ప్రైవేటు వాళ్ళకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. అందులో భాగమే ఇది. అది బాబుగారి పీపీపీ అయినా, ఏ ప్రభుత్వం పీపీపీ అయినా వాళ్ళ బినామీల ప్రాపర్టీలు సంపదని పెంచడం కోసం తప్ప ప్రజల కోసం కాదు. మేము నిర్వహించలేము కాబట్టి వదిలేస్తాం, ఇచ్చేయటమే డైరెక్ట్. ఇప్పుడు దీంట్లో 57,50,000 రూపాయలు ఎన్ఆర్ఐ కోట సీటు ఉందట. గతంలో 20 ఉంటే ఈ 57 లక్షలు తప్పే, 20 లక్షలు తప్పే. ఈ కాగితాల మీద ఉండే ఫిగర్స్. ₹1,00,00,000 పైన ఉంటుంది ఒక ఎంబీబీఎస్ సీటు. ఇది అబద్ధం. 57,50,000 పెంచింది కూడా అబద్ధం. ₹1,50,00,000 లేకుండా మెడికల్ సీటు అమ్మరు. రేపు అమ్ముకొని గల్లా పెట్టి అక్కడ కౌంటర్ పెట్టి అమ్ముతారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలలో పీపీపీ పద్ధతిలో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. దాంట్లో పేదవాళ్ళు కనీసం గేట్ లోపల కూడా పోయే పరిస్థితి ఉన్నది. ఇది పీపీపీ. పదే చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, P4లు P3లు అంటాడు. P4 రోడ్ ముందుకు రావట్లే పేదరిక నిర్మూలన కోసం, కానీ P3లు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న వాటిని గుంజుకోవటం. ఈ P3లో భాగమే చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. రేపు అసెంబ్లీని, సచివాలయాన్ని కూడా మరి ఈ P3లోకి తీసిపోతారా? మరి P3లో పోతే ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ప్రైవేట్ పరం అయిపోతారు. అవి చేయరు. మళ్ళీ అవి చేస్తే ఎట్లా? మన దగ్గర పట్టు ఉండాలి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పీపీపీ వల్ల ఎవరికి లాభం అంటే బినామీలకి, రాజకీయ అండదండలున్న అధికార పార్టీల అండదండలున్న నాయకులకి. అది ఏ పార్టీలో ఏ ప్రభుత్వం ఉన్నా అదే జరిగింది తప్ప ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. ఇక్కడ డెవలప్ చేస్తా నేను ప్రజల కోసం వైద్యం చేస్తాను, అక్కడ ప్రభుత్వం ఓపీ ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, కాకమ్మ కథలు చెప్తున్నారు. అంటే ఓపీ ఉచితంగా చూడటానికి, లేదంటే ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వడానికి వానికి ఏం పని లేక ప్రైవేట్ ఆయన వచ్చి ఆ డబ్బులు పెట్టి దానిపైన డెవలప్ చేసి బిల్డింగ్లు కట్టి కూర్చుంటాడు. ఇవ్వనండి ఎన్ఆర్ఐ సీట్లు ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏ ఫీజులు ఉన్నాయో ఆ ఫీజుకే సీట్లు ఇస్తారా? రేపు ఛాలెంజా? జీవో ఇస్తారా? అట్లని ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారట, ప్రభుత్వాన్ని పెత్తనమాట ఉంటుందా? అట్లా ఇవన్నీ అబద్ధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది బినామీల సంపదని పెంచుకోవడానికి, సంపద సృష్టికే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాంట్లో భాగం తప్ప పేద ప్రజలకు ఒరిగేది ఏముండదు. దీనివల్ల పేద ప్రజలకి ఏంటంటే డబ్బులు తీసుకొని వైద్యం చేస్తారు. ఈరోజు చాలా ఫౌండేషన్స్, ట్రస్టులు కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నాయి.
హాస్పిటల్స్ పెట్టి, ఫ్యాకల్టీని పెట్టి, డాక్టర్లను పెట్టి, స్టాఫ్ను పెట్టి ఉచితంగా బ్లడ్ టెస్టులతో సహా, కాస్ట్లీ టెస్టులతో సహా చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. శ్రీ సత్యసాయి ట్రస్ట్ అని ఉంటుంది బెంగళూరులో, పుట్టపర్తిలో. చాలా పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో లేని డిపార్ట్మెంట్ లేదు. టోటల్ ఫ్రీ, వితౌట్ ఒక్క సింగిల్ ఎంపీ కూడా తీసుకోరు. అది ఆపరేషన్ అవని, ఏదన్నా అవని, విత్ మెడిసిన్. ఏం ప్రభుత్వం నిర్వహించలేదు. ఒక ట్రస్టు, సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తున్న కాలేజీని, మెడికల్ కాలేజీని, మెడికల్ హాస్పిటల్స్ని ప్రభుత్వం నిర్వహించలేదా? అంత అసమర్థంగా ఉందా? అంటే ఇవన్నీ కారణాలు, కుంటి సాకులు. ప్రభుత్వం నిర్వహించలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పటంగా తప్ప, అసలు ప్రైవేట్ వాళ్ళకి లాభం చేయటం కోసం ప్రభుత్వం పైన, ప్రభుత్వం నిర్వహించలేదని ఒక అపవాదుని పెట్టడం తప్ప ఏం లేదు ఇందులో. తెలంగాణ నడవట్లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు? జిల్లాకు ఒకటి ఉన్నాయి. ఈరోజు కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి, దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ ప్రైవేట్ పరం చేయట్లే. ఇక్కడనే ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాక, ఇంత అడ్మినిస్ట్రేషను ఉన్నాక, చాలా మంచి పరిపాలన అందించే ముఖ్యమంత్రి ఉన్నాక ఎందుకు నిర్వహించలేరు? పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జిల్లా కోర్టు నిర్వహిస్తున్నాక ఇక్కడ నిర్వహించలేకపోవడానికి కారణం ఏంటి? దీంట్లో ఆదాయం ఉంది. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, మన వాళ్ళకి అప్పచెప్పుకోవాలి, అమ్ముకోవాలి, సీట్లు తినాలి. ఇదన్నమాట. ఇది బినామీలకు ప్రాపర్టీకి సంబంధించి. ఇక పచ్చదండలు భీకర పోరాటం, నువ్వా నేనా సై అంటూ కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు, కాంట్రాక్టులు, పోస్టింగులు, సెటిల్మెంట్ల దందా. తమ్మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు, మీ జోక్యం ఏమిటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. విశాఖలో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఓవర్ డామినేషన్. అన్ని నియోజకవర్గాలను పెత్తనం, గాజువాకలో వేలు పెట్టడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అసహనం. నంద్యాల ఎంపీ శబరి హడావుడికి ఎమ్మెల్యేల బ్రేకులు. తండ్రితో పెత్తనం చేస్తుండటంతో అధిష్టానానికి ఫిర్యాదులు. విజయవాడలో చిన్నిది అంతా. నెల్లూరులో వేమిరెడ్డి పై ఎమ్మెల్యేల బగ్గు, ఎంపీ లావు తీరుపైన ఆగ్రహం. వీళ్ళంతా ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు. అంటే విశాఖపట్నం కాడి నుంచి మొదలు పెడితే నారా లోకేష్ గారు తోడలుడు ప్లస్ బాలకృష్ణ గారి అల్లుడు కూడా, చిన్న అల్లుడు శ్రీభరత్. ఆయన పరిధిలో, ఆయన ఎంపీ పరిధిలో ఒక 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. మొత్తం నేనే బాస్ మీకు అన్నట్టు వ్యవహరిస్తున్నట. మీరు ఎమ్మెల్యేలు నేను పెడితే పెట్టుకున్న వాళ్ళు, నేను చెప్పింది నడవాలి, మీ కాన్స్టిట్యున్సీలు కూడా నేను ఏలు పెడతా అంటే పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి పెడతాడు. సీనియర్ నాయకుడు ఆయన. అత్యధిక మెజార్టీతో గెలిచింది. అసంతృప్తి స్టార్ట్. ఇది బయటికి వచ్చినాయి, బయటికి రాని చాలా ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో కుంపటి తయారైంది, కుమ్మలాట తయారైంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మధ్యలో. విశాఖపట్నంలో అదే పరిస్థితి, నెల్లూరులో అదే పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేను పైసలు పెట్టినా మీరు గెలుపు కోసం. లావు కృష్ణదేవరాయలు మచిలీపట్నం, మన నరసరావుపేట ఎంపీ, అక్కడ అదే పరిస్థితి. శబరి తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఆమె దగ్గర అదే పరిస్థితి. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్యలో కుమ్ములాట, కోల్డ్ వార్ నడుస్తుందట. ఆ కుమ్ములాట ఏ కాడికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ దృష్టికి, అధిష్టానం దృష్టికి, నారా లోకేష్ దృష్టికి కూడా వాళ్ళ ముందు పెట్టే పరిస్థితికి వచ్చింది ఈ గొడవ. ఇది వాస్తవంగా పెద్ద ఎత్తున నడుస్తుంది. దాంట్లో దే విషయంలో వాళ్ళ ప్రజల కోసం కాదు, వీళ్ళ కొట్లాట, వీళ్ళ కుమ్ములాట, వీళ్ళ పోరు, వీళ్ళ ఫైటింగ్ దేనికోసం అంటే ప్రజల కోసం, ప్రజాసేవ కోసం కాదు. అదైతే మంచిగానే ఉంటుంది. కుమ్ములాట ఎంత అయితే అంత పోటీలు పడి పనిచేస్తారు, సంతోషంగా ఉంటుంది ప్రజలకు కూడా. కానీ దానికి కావట్లే. దేనికోసం అవుతున్నారంటే కాంట్రాక్టులు, పనులు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, వీటిలల్లో అంట. కాంట్రాక్ట్ ఏదన్నా వస్తే నేనంటే నేను ఎంపీ, నా మనుషులకు రావాలంటే నా మనుషులు, కానీ ఎంపీ, ఎమ్మెల్యే కూడా నా మనుషులు కావాలి. నా కాన్స్టిట్యూషన్ నువ్వు ఎట్టయిలు పెడతాను. నేను పైసలు పెట్టి కదా నేను గెలిపించింది, నేను కూడా డబ్బులు ఇచ్చిన కదా, 2 ఎన్నికలు ఒకసారే జరిగినాయి కదా అని ఈ కుమ్ములాట్లో కాంట్రాక్టులు, పోస్టింగ్లు, సెటిల్మెంట్లు, ఈ మూడింటి కోసం అట. ప్రజల కోసం కాదు, ప్రజా సంక్షేమము, ప్రజల అభివృద్ధి, నియోజకాభివృద్ధి కోసం కాదు. వీటి కోసం వాళ్ళ ఫైట్ అంతా. దందా కోసం కుమ్ములాట, ప్రజలను బాగు చేసే కుమ్ములాట కాదు ఇది. అది దురదృష్టం. అది ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పొట్లాడితే, ప్రజల కోసం కొట్లాడితే, ప్రజల కోసం పోరాటం చేస్తే, ప్రజల కోసం పోరు పెట్టుకున్న తప్పులేదు. ఈ పోరు మీ సెటిల్మెంట్లకి, మీ దందాలకి, పోస్టింగ్లకి, కాంట్రాక్టుల కోసం పెడితే ప్రజలకి ఏం ఒరిగిద్ది?
కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి కుమ్ములాట లేకుండా చేయండి. ఇక దాంట్లో మళ్ళీ ప్రజలు నలుగుతారు, కార్యకర్తలు నలుగుతారు. అల్టిమేట్గా కుమ్ములాటని ప్రజా సంక్షేమానికో ప్రజలకు సేవ చేయడానికో వాడుకోమని చెప్పండి. కానీ అది అది జరిగే పని కాదు, అది ఉట్టుముచ్చట. మొత్తానికైతే ఈ కుమ్ములాట రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది, గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. ఈ కుమ్ములాట ఇదే స్థాయిలో ఉంటే తప్పనిసరిగా 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద గండం ఉన్నట్టే. తురకపాలెం నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఉందట. తురకపాలెం గురించి ఇంకా రాలే అసలు ఆ రిపోర్టు. ఇప్పటికే 47-48 మంది చనిపోయారట పాపం 4 నెలల్లో. దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని, మెడికల్ క్యాంప్ అన్నీ పెట్టారు, కానీ దాన్ని ఆ శాంపిల్స్ పంపించారు, రిపోర్ట్ రాలేదు. ఈకోలి బ్యాక్టీరియా ఉంది దానివల్లనే అని చెప్తున్నారు. నీటిలో కలుషితమైంది అనేది ప్రధానంగా ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, సత్యకుమార్ వైద్య శాఖ మంత్రి గారు కానీ మిగతా పనులు పైన దృష్టి పెట్టే బదులు దానిపైన పెట్టండి. తురకపాలెం పైన కనీసం రోజు ఒక గంట సేపు పైన ఏమవుతుంది, ఆ రిపోర్ట్ ఏమైందని పర్స్యూ చేయండి. ఎందుకంటే అక్కడ చనిపోతారు పాపం. రైట్. ఇది సాక్షికి సంబంధించి. మన ఆంధ్రజ్యోతి చూద్దాం. వార్ వన్ సైడ్ అయినట. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అందరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా. బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. పాక్ క్రికెటర్లకు కరచలనం ఇవ్వకుండా మైదానం విన్న ఆటగాళ్ళు. ఇది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఆసియా కప్ క్రికెట్ జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున 2-3 రోజులు దుమారం. స్వయంగా ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ కూడా సంచలనమైన కామెంట్ చేశారు. పహల్గామ్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళ మతం అడిగి మరి, పేర్లు అడిగి మరి చంపేస్తే కళ్ళ ముందు, దానికంటే మ్యాచ్ ఇంపార్టెంటా పాకిస్తాన్తో ఆడటం? రక్తము నీరు ఒకే దాంట్లో పారవు అని చెప్పిన పాకిస్తాన్తో ఎట్లా ఆడతారు? రక్తము నీరు ఒకే దగ్గర పారవు అని చెప్పిన వాళ్ళతోని మరి పాకిస్తాన్ ఇండియా కలిసి ఒకే స్టేడియంలో ఎట్లా ఆట ఆడతాయి? ఏం చెప్తారు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ అని చెప్పి సూటిగా ప్రశ్నించిండు. ఆయనే కాదు, చాలామంది ప్రజాస్వామ్యవాదులు, పహల్గామ్ బాధితులు కూడా ఇది ఎట్లాంటి న్యాయమా అని చెప్పి అడిగారు. ఆపరేషన్ సింధూర్కి అర్థమైంది పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనేది. ఏం కొంపలేమని మునుగుతాయి? ఒకవేళ ఈ ఆట ఆడితే గెలిస్తే ఒక 2-3 వేల కోట్లు వస్తాయని చెప్పి ఎంఐఎం అధినేత కూడా స్వయంగా అడిగిండు. మరి ఏం చెప్తారో చూడాలి. కానీ సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ మట్టికి గెలిచిన తర్వాత చిత్తుగా పాకిస్తాన్ ఓడించడం, ఈ విజయం ఆపరేషన్ సింధూరు భారత సైనికులకి అంకితం చేస్తున్నాం అని చెప్పి ఆయన ఒక ప్రకటన, ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఏదేమైనా క్రికెట్ అభిమానులు కానీ, భారతదేశ భక్తులు కానీ, దేశభక్తులు కానీ మొత్తానికైతే పహల్గామ్లో జరిగిన దానికి ఆపరేషన్ సింధూరుతో ఎంతైతే మనం ప్రతీకారం తీర్చుకున్నామో, పాకిస్తాన్ని ఓడించి కూడా అదే ప్రతీకారం తీర్చుకున్నామని జరుగుతుంది. మొత్తానికైతే నిన్న వారు వన్ సైడ్ అయింది. 7 వికెట్ల తేడాతోని భారతదేశం సంచలనమైన విజయం, అఖండమైన విజయం సాధించింది. మామూలు విషయం కాదు. పహల్గామ్లో జరిగిన ఘోరాన్ని మరిచారా? ఆపరేషన్ సింధూర్కు అర్థం లేకుండా చేస్తారా? ఉగ్రదాడి నెత్తురు తడి ఆరకముందే శత్రుదేశంతో ఆటల, పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించాల్సిందంటూ దేశంలోని వివిధ వర్గాలు, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాల నుంచి ఎదురైన విమర్శలు, ఒత్తిళ్ల మధ్య ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో పాక్తో తలబడిన భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది. బౌలింగు, బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి పాక్ను చిత్తు చేసింది. యుద్ధరంగంలోనే కాక క్రికెట్ మైదానంలోనూ పాక్పై భారతదేశం పైచేయి అని నిరూపించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది. 131 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెను, ఆయన అంటే గెలుపు తర్వాత ఒక ప్రకటన చేసిండు. పహల్గామ్ ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాం, వారికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం, ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం అని చెప్పి
అంటే విమర్శలు ఉన్నాయి కాబట్టి అది చెప్పారు. ఇది ఒక వార్త. ఒకటి తీరు మారాలి, నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ పడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లకి ఆఫీసర్లకి చెప్పారు. తీరు మారాలి అని చెప్పి. తీరు మీ పరిపాలనలో కూడా మారాలి. వాస్తవమే, అధికారులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్లో తీరులో కూడా మార్పు రావాలి. కేవలం పేపర్ మీద నివేదికలు, స్టేట్మెంట్లు, స్టాటిస్టిక్స్, అంకెలు, గణాంకాలతో అంకెల గారెడితో కాకుండా వాస్తవాల్లోకి వెళ్ళాలి. వాస్తవాల్లోకి వెళ్తే తెలుస్తుంది. అదేవిధంగా పరిపాలన చేస్తున్న హెడ్ ఆఫ్ ది స్టేటు ముఖ్యమంత్రి గారు తీరు కూడా మారాలి. ప్రకటనలు, ప్రచారం వీటికే కాకుండా నిజమైన పంతానం చూపించాలి. కాగితాల మీద జిఎస్డిపిలు, జీడిపిలు అవి చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం కాకుండా వాస్తవాలను చెప్పండి. అవి చెప్పట్లే. ఇంకా తీరు మారాల్సింది ఆఫీసర్లు ఒక్కళ్ళే తీరు మారితే కాదు, నడిపే వ్యవస్థలు మారాలి. మీకు ప్రచారం చేస్తున్న మీడియా కూడా మారాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఒక రక్షణ కవచాలకు కాపాడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు, టీవీ ఛానళ్ళు, మీడియా కూడా మారాలి. తీరు మారాల్సిందే కంపల్సరీ. మారి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తేవాలి. పేపర్లు, టీవీ ఛానల్ కూడా ప్రజల కోణంలో పరిపాలన చేయాలి. అంకెల కోణము, లెక్కల కోసం పరిపాలన చేయొద్దు. లెక్కలు చెప్పుకోవడానికి పరిపాలన చేయొద్దు. లేదంటే గడిచిన ప్రభుత్వంతో ప్రతిదాన్ని పోల్చి చూపించే ప్రయత్నం చేయడానికి పరిపాలన చేయొద్దు. మనం ఏం చేస్తున్నాం, దాని ఫలితాలు ప్రజలకి, రాష్ట్రానికి ఏమి అందుతున్నాయని చెప్పాలి తప్ప ఏది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, ఇది చేయలేదు కాబట్టి నేను ఇది కాదు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్న తర్వాత ఎందుకు ప్రైవేటీకరణ, దాని అవసరం ఏంది, ప్రభుత్వం నడపలేదా అని ప్రజలు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి పునాదులు కూడా కట్టలేదంట. పునాదులు కట్టలేదు కాబట్టి మీరు కట్టండి. ఎందుకు చేస్తాను అని అడిగితే జగన్మోహన్ రెడ్డి పునాదులు కట్టలేదు కాబట్టి నేను ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతా అంటే, జగన్మోహన్ రెడ్డి మరి చేయని పనులు చాలా చెబుతున్నాను. మీరు చేయలేదు కాబట్టి నేను మొత్తం అమ్మేస్తా అంటే కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దన్నాడు. 3 రాజధానులు ముద్దు, దాంట్లో అమరావతి కేవలం అసెంబ్లీ అంటే శాసన రాజధాని అన్నాడు. మీరు ఆగలేదు కదా, పెడుతున్నారు కదా ఇక్కడ అమరావతిలో. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఏమొచ్చింది ఇబ్బంది? దీనికి రాని, అమరావతికి రాని ఇబ్బంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఏమొచ్చింది? నడపలేని పరిస్థితి ఏంది? ఒక మహానగరాన్నే నిర్మిస్తాను నేను, ప్రపంచం స్థాయి నగరాన్ని నిర్మించగలిగిన ప్రభుత్వం మందన్నప్పుడు మనం కనీసం ఒక 17 మెడికల్ కాలేజీలని నడపలేమా? నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పెద్ద పెద్ద బ్రాంచీలు పెట్టి నడుపుతున్న విద్యా సంస్థని మనం నడపలేమా? ఇది తీరు మారాల్సింది. దీని గురించి చర్చ నడవనట్లే, చర్చ జరగనట్లే. ఈ తీరు మీడియాలో రావాలి, నాయకుల్లో రావాలి, పార్టీల్లో రావాలి, ముఖ్యమంత్రి గారిలో కూడా రావాలి. కేవలం అధికారులు ఒకళ్ళు మారితే కాదు. మీరు ప్రజల కోణంలో పరిపాలన చేయట్లే, అంకెల గారెడ కోసం పరిపాలన చేస్తున్నట్టుంది. ఇది ఆంధ్రజ్యోతి పేపరు రాసింది. ఇది దీంట్లో ఎక్కడా కూడా ప్రజా సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఉండవు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికా, లేదా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారినో, లేకపోతే ఆయన వైసీపీ నాయకులను తిట్టడానికి, ఈ రెండింటికే ఉంటుంది. ఇది తప్ప వేరే ఏం లేదు. అభివృద్ధి పదంలో ఏపీ, అంధకారం నుంచి వెలుగుల వైపు రాష్ట్రం, గాడిలో పెడుతున్న కూటమి, వైసీపీ హయాంలో అవినీతి, అరాచకం అని చెప్పి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నిన్న ఆంధ్రప్రదేశ్ వచ్చారు. వస్తే అభివృద్ధి పదంలో ఏపీ పోతుందని చెప్పి ఆయన కనపడుతుంది, ఆయన కనపడేది చెప్తుండు. ఆయన కనపడిందా, వినపడిందా, వీళ్ళు చెప్పారో తెలియదు. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, అంధకారం నుంచి వెలుగుల వైపు పోతుందట రాష్ట్రం. మరి ఈ అంధకారం ఎప్పుడు అయిందంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంధకారం అయిందట. అప్పుడు మరి మీరే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, అంధకారంలో రాష్ట్రం ఉంటే కనీసం వెలుగులు ఎందుకు నింపలేకపోయారు కేంద్రంలో ఉండి? ఆ అంధకారం నుంచి, చీకటి నుంచి వెలుగుల వైపు ఎందుకు తీసుకురాలేకపోయారు? మరి ఇప్పుడు తీసుకుపోతున్న వెలుగుల వైపు అప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇంకోటి, ఆయన గాడిలో పెడుతున్న కూటమి, వైసీపీ హయాంలో అవినీతి, అరాచకం, అసమర్థ పాలన ఉందట. ఇదే నాయకులు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు లాంటి ఇంకా కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2018 తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అసమర్థ పాలన, అవినీతికరమైన పాలన, మొత్తం అవినీతి మయమైపోయింది ఆంధ్రప్రదేశ్ని. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసి పడేసిండు.
ఒక పోలవరాన్ని ఏటీఎం లాగా మార్చుకుండు అని చెప్పారు. అంటే మీకు మీకు పొత్తున్నప్పుడేమో అసమర్థ పాలన ఉండదు, అవినీతి ఉండదు. పొత్తున్నప్పుడు చాలా మంచిగా అద్భుతంగా కనపడిద్ది. గాడిలో పెడుతున్నట్టు, వెలుగులు నింపుతున్నట్టు, వెలుగులు వెదజల్లుతున్నట్టు. మీతోని పొత్తు లేకపోతే అసమర్థ పాలన, అవినీతి పాలన, అంధకారము అన్నీ కనపడతాయి. మరి ఏది నిజం? మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది నిజమా? పోలవరాన్ని ఏటీఎం చేసుకొని అవినీతి మయం చేసిండు అనేది, ఈరోజు వెలుగులు నింపుతుండ అనేది నిజమా? అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే అంశం కదా. ఇది అభివృద్ధి పదంలో ఏపీ అని ఢిల్లీ నుంచి చెప్తుండు జేపీ నడ్డా గారు. రైట్. టార్గెట్ పవను వెనక కుట్ర ఉంది, సోషల్ మీడియాతో కావాలని టార్గెట్ చేస్తున్నారు నాదెళ్ల మనోహరు. పౌర సరఫరాల శాఖ మంత్రి, సీనియర్ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట. వాస్తవంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే అవసరం ఉంటే గింటే వితిన్ ద కూటమిలో ఉన్న పార్టీలకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధి చెందొద్దు, పార్టీ విస్తరించొద్దు అనేది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ విస్తరించిందంటే రాబోయే ఎన్నికలలో సీట్ల సంఖ్య అడుగుతారు, ఎక్కువ అడుగుతారు. తెలుగుదేశం పార్టీని క్యాప్చర్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా గండం. ఇక వైఎస్ఆర్సీపీ లేదా ఇంకో పార్టీ అంటే వాళ్ళు ఎట్లాగే యాంటీ పార్టీ, వాళ్ళు దాన్ని విభేదిస్తూనే ఉంటారు. వీటి టార్గెట్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుందా? దాన్ని మరి మీరు వైసీపీ మీద నడిచే ప్రయత్నం, అంటే బయటికి వైసీపీ అని చెప్తున్నారు కానీ లోపల టార్గెట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. దీనికి ఆయన నిన్న కౌంటర్ ఇచ్చిన టార్గెట్ పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఉన్మాదమైన ప్రచారం చేస్తున్నారు. మరి ఉన్మాదమైన ప్రచారం ప్రస్తుతానికి అయితే వైసీపీ అని చెప్తున్నారు. జగన్ ఒక రాజకీయ ఉన్మాది, అధికారం కోసం ఎంతటి దుర్మార్గాలుగానే ఒడిగట్టడానికి బరితెగిస్తున్నారు. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం విష ప్రచారంతో పవన్ కళ్యాణ్ పైన విషం చెబుతున్నారు అంటున్నారు. ఇక అది రోజు చెప్పేది మీరు, జగన్ ఒక ఉన్మాదని, జగన్ సైకో అని, జగన్ ఇదని అదని చెప్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సింది కొత్తగా జగన్మోహన్ రెడ్డికి అవసరం. ప్రతిరోజు వాళ్ళ పార్టీ విధానం వైసీపీకి యాంటీ పార్టీ జగన్మోహన్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి, కాబట్టి వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తారు. కొత్తగా టార్గెట్ చేయాల్సిన అవసరం, అవకాశం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా టీం ఏమైనా చేస్తుందా? ఎందుకు బయటకు చెప్పే పరిస్థితి, టార్గెట్ పవన్ అని అనాల్సిన పరిస్థితి నాదెళ్ల మనోహర్కి వచ్చింది అనేది చర్చ. తప్పనిసరిగా టార్గెట్ తెలుగుదేశం పార్టీ చేసి ఉంటుంది అనేది బయట ఆఫ్ ద రికార్డ్ చర్చ నడుతుంది. మొత్తానికి ఆయన ఆఫ్ పట్టుకోలేక బయటికి చెప్పిండు నిన్న. ఇంకోటి, పీపీపీ అర్థం తెలని వైసీపీ దరిద్రం అని చెప్పి కందుల దుర్గేష్ అని మంత్రి చెప్తుండు. సినిమాటోగ్రఫీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి. పీపీపీ అర్థం తెలవకి ఏం లేదు, అందులో తెలవటానికి ఏముంటుంది? ఎవరికైతే తెలిసింది. దాన్ని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, వాడు సీట్లు అమ్ముకోవటం, రెండే ఉంటాయి ఇందులో. ఎంబీబీఎస్ సీట్లని 1 కోటి 2 కోట్లు పెట్టి అమ్ముకుంటాడు. ఇంకా అదే పీపీపీ. దాంట్లో ప్రజల కడుపు నిండేది, ప్రజల కోణం ఏముంది అందులో? ఏమీ లేదు కదా. ఈ పీపీపీ అంటే అర్థం తెలవని వాళ్ళు ఎవరు లేరు. మీకేమైనా తెలవదేమో, ఒకళ్ళు తెలవకపోతే. అర్థం తెలుసు. దాని అర్థం ఏంటంటే ప్రైవేటు వాళ్ళ ఆస్తులు పెంచడం, వాళ్ళ సంపదను పెంచడం, ప్రజలకి చేతికి ఇవ్వటం, ప్రైవేట్ వాళ్ళకేమో సంపదని ఇవ్వటం. ఇదే పీపీపీ అంటే. ఏం లేదు అందులో, ఏ పార్టీ పెట్టినా. ఆయన చెప్తుండే అర్థం తెలవదు, దరిద్రమైన పార్టీ అని. దాంట్లో ఏం లేదు అర్థం తెలవడానికి. ప్రజల ఆస్తిని తెసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం. ఇది మనం 2014, 2016 మధ్యలో పోలవరం విషయంలో కూడా చూసినాం. సేమ్ అదే చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరాన్ని జాతీయ హోదా ప్రాజెక్టు కింద తీసుకొని పునర్విభజన చట్టం ప్రకారం మేమే నిర్మించి మీకు ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. లేదు నువ్వెట్ నిర్మిస్తాను, నేను నిర్మిస్తా అని 2014 నుంచి 16 వరకు పెండింగ్ పడ్డది. అది ఇక ఆయనే నిర్మించుకుంటా అంటాడు కదా, ఇద్దామని చేసింది. ఈరోజు కూడా పెండింగ్. అది అదే కేంద్రం పరిధిలో ఉంటే అడగటానికి, నిలదీయటానికి అవకాశం ఉండేది. పైసలు కూడా వాళ్ళు పెట్టి నిర్మించేవాళ్ళు. ఎందుకు 2014 నుంచి 2 ఏళ్ల పాటు కొట్లాడిండు, నేనే నిర్మిస్తా అంటే ఇగో దీనికోసమే. ప్రైవేటు వ్యక్తులు, కాంట్రాక్టర్ల సంపద పెంచడానికి, కమిషన్లు, కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడితే ఇగో ఈ పీపీపీ అంటే ఇట్లే ఉంటుంది. ఇక అదే కదా, ఏముంది అందులో? ఇది
ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభ అసెంబ్లీకి రాకపోతే ఇంటికేనట, సుదీర్ఘకాలం గైరాజరైతే తీసుకోవాల్సిందే చర్యలు, నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోవాలా, ఉద్యోగులకు నో వర్క్ నో పే విధానం, చిరుద్యోగులను వదలం, ఎమ్మెల్యేలకు వర్తింపజేయాలి, అసెంబ్లీకి రాకుండా కొందరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు ఎన్నుకుంటే వారిని మోసగిస్తున్నారని చెప్పి అసెంబ్లీ స్పీకరు చెప్తుండ్రు. అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి రాకపోతే ఇంటికి పంపిస్తారట, పంపించండి మంచిగానే ఉంది. ఒక అసెంబ్లీకి రాకపోతే ఇంటికి కాదు, అసెంబ్లీలో చర్చ ప్రజల గురించి, రాష్ట్రం గురించి, వాళ్ళ నియోజకవర్గాల గురించి ఉండాలి. కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ బాసులను పోవటానికి, వాళ్ళ అధినేతలని, వాళ్ళ అధిష్టానాలని భజన చేయడానికి ఎమ్మెల్యేలు వాడుకుంటున్నారు. అది దురదృష్టం. అది కూడా పెట్టండి కండిషను. అసెంబ్లీలో చర్చించే అంశాలు ప్రజల గురించే ఉండాలి, పొలిటికల్ పార్టీల భజన వద్దు అని చెప్పండి. ఇంకోటి కూడా అన్నారు, నో పే నో వర్క్ నో పే అని పెట్టండి, తప్పులేదు. ఉద్యోగులకు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు, వాళ్ళు పని చేయనప్పుడు ఎందుకు? ఇప్పటికే వాళ్ళకి ఆ జీతాలు కానీ ఆ అలవెన్స్లు కానీ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ళ అలవెన్స్లు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ కథలు. రాష్ట్రం అప్పుల పాలైన పర్లేదు కానీ మా అలవెన్స్లు అట్టు ఉండాలి, మా ఈ అన్నీ ఎక్కడ కొరత ఉండొద్దు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు, రాష్ట్రం అప్పుల పాలైంది, మనం మెడికల్ కాలేజీలు నిర్వహించలేం కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినాం. మరి రాష్ట్రం అప్పుల పాలైందని ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు తీసుకోకుండా ఉన్నారా? ఎవరికి పైసలు తక్కువ ఉన్నాయి, ఎందుకు తీసుకోవాలి జీతాలు? రాష్ట్రం అప్పుల పాలైందని అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఏం జీతం తీసుకోకుండా ఆగాడు? ఎన్టీ రామారావు గారు ₹1 జీతం తీసుకోండు. మీరు కూడా అది పెట్టుకోవచ్చుగా, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రిగా. ఇవన్నీ చెప్పడానికి ఏం నీతులు, చేయటానికి ఉండవు. చెప్పే నీతులు. లోకేష్ గారు కూడా అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నాడు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం. ఇట్లా మన అసెంబ్లీలో చూస్తే చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు అత్యంత ధనికులు ఉన్నారు. వాళ్ళకి జీతం పెద్ద లెక్క కూడా కాదు. ఆపండి, మేము జీతాలు తీసుకోము వాలంటీర్గా, ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలైందని అడగండి, చెప్పండి. మాకు అలవెన్సులు వద్దు, మాకు కార్లు వద్దు, గవర్నమెంట్ ఏది వద్దు, భత్యాలు వద్దు, సౌకర్యాలు వద్దు, మొత్తం మేము సొంతంగా పెట్టుకుంటామని చెప్పండి. చెప్తారా? చెప్పరు. కానీ ఏదైనా ప్రజలకు చేయాలన్నప్పుడు అప్పుల పాలైన రాష్ట్రం మనం చేయలేమంటారు. మీ సౌకర్యాలకి, వ్యవస్థలకైతే ఏది తక్కువ కావద్దు, తేడా రావద్దు. ఇది ఒక వార్త. మోడీ బాబు పాలన అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పి బీజేపీ సంబంధించి జేపీ నడ్డా గారు చెప్పారు. మోదీ బాబు పాలనలో 2014 నుంచి 2018 వరకు కూడా ఈ అభివృద్ధి పాలనలో వెలుగులు నింపినాయి అన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా 18 రాగానే చంద్రబాబు నాయుడు గారు, అటు మోడీ గారు, అమిత్ షా గారు వెలుగులు లేవు, ఏం లేదు, అంతా చీకటే ఉంది, అసలు ₹1 ఇలా పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండని వీళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, అత్యంత అవినీతి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి అవినీతి పరుడు ఈ దేశాల్లో లేడని చెప్పి మోడీ, అమిత్ షా చెప్పారు. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ వెంటనే 2024 వచ్చేటలకి అసలు మోడీకి, అమిత్ షాకి భక్తుడు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఈ వెలుగుల సంగతి పేపర్లలో రాసుకోవడానికి పనికొస్తుంది కానీ నిజమైన వెలుగులు ఆ ఎన్నికలలో పొత్తులు లేనప్పుడు తెలుస్తాయి. రైట్. దిశ పేపర్ చూద్దాం. రైట్. ఈనాడు ఈనాడులో అంటే పబ్లిక్ ఇష్యూస్ లేవు. ఈనాడులో వార్త ఏమి రాశారంటే, అసలు రాష్ట్రంలో ప్రజలకు సమస్యలు లేనట్టు, ఇక అసలు వార్తలే లేనట్టు, ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా దేవాంశు ప్రపంచ రికార్డు సాధించిండట. లండన్లో వెస్ట్ మినిస్ట్రీ హాల్లో పురస్కారం అందజేత పాల్గొన్న లోకేష్ దంపతులు. మంచిదే, సంతోషం. ఎందుకంటే దాన్ని పేపర్లలో, టీవీలలో కవర్ చేయాల్సినంత పెద్ద వార్త కాదు, లేకపోతే ఇది కాదు. అంటే వీళ్ళ భజన ఏ స్థాయిలో ఉందంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేశారు, లోకేష్ గారికి చేశారు, ఇక ఆయన కొడుకు కూడా చేస్తాను. 3వ తరానికి వచ్చింది భజన. భజన కంటిన్యూషన్ అవుతుంది.
చేస్తే చేశారు. ప్రజా సమస్యలను కూడా రాసి దాంతోపాటు ఇది రాసినా పోయేది. అసలు ఎక్కడ ఏం తురకపాలెంలో చనిపోతుండ్రు ప్రజలు. వాళ్ళ గురించి ఒక వార్త రాయండి. యూరియా దొరక్క లైన్లు కట్టి క్యూ లైన్‌లోనే గుండెపోట్లొచ్చి ప్రజలు చనిపోతుండ్రు. దాని గురించి రాయండి వార్త. రైతులకు మద్దతు ధర లేక, ధాన్యం కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి రాయండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి వార్త రాయండి. వీటన్నిటికంటే ప్రపంచంలో ఇక వార్త ఏది లేనట్టు ప్రపంచ రికార్డు సాధించిండు కాబట్టి ఎయ్యండి, సంతోషమే సాధిస్తే. కానీ దానికోసమే మీ పేపర్ పెట్టినట్టు ఈ భజన కోసమే తరతరాలుగా మూడో తరానికి వచ్చింది మీ భజన. మరి 3 నుంచి 4కు పోద్దా? ఈ 3తోనన్నా ఆగుతారా? చేస్తే ఒక పేజీ పెట్టుకోండి. మీరు ఎట్లాగో నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికో తెలుగుదేశం పార్టీకో భజన చేయడానికి స్పెషల్గా ఒక పేజీ పెట్టుకోండి. ఆ పేజీ ఎక్కడ ఉంటుందో చెప్తే ఆ భజన వినేటోళ్ళు ఆ పేజీకి పోతారు డైరెక్ట్. ఇక మిగతా ప్రజల కోసం రాయండి. ఇది ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ స్పెషల్గా ఒక పేజీ పెట్టండి, ఇబ్బంది లేదు, తప్పు లేదు. మీరు మీ ఓనర్లు, మీరు పత్రికలు కాబట్టి మీరు రాసుకుంటున్నారు కాబట్టి మీ ఇష్టం అది. కానీ ఒక సపరేట్గా ఒక పేజీ పెట్టి మిగతా పేపర్ అంతా ప్రజల గురించి రాయండి. ఆ పేజీలో భజన పేపర్ అని పెట్టండి టైటిల్. ఇప్పుడు వసుంధర ఎట్లుంటాయి క్రికెట్ స్పోర్ట్స్ అని, దానికి భజన అని పెట్టండి. ఈ భజనలో వాళ్ళు చూసుకుంటారు. భజన కావాలనుకున్న వాళ్ళు భజనకు పోతారు. ఇది ఆయన ప్రపంచ ఇది చెస్లో ఫాస్టెస్ట్గా ఉన్నాడట. దానికి సంబంధించి లండన్లో దాన్ని తీసుకున్న సందర్భంగా అవార్డుని ఒక వార్త ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.